ఈరోజు మనము ఆహ్, చక్కగా ఒక అద్భుతమైన జీవిత ధ్యేయం అంటే ఒక చక్కటి కాన్సెప్ట్. జీవిత ధ్యేయం గురించి తెలుసుకుందాం. ఆ జీవిత ధ్యేయం తెలుసుకునే ముందు నన్ను నేనుగా ఒక్కసారి అందరికీ నమస్కారమండి. మరి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నమస్కారములు తెలియచేసుకుంటూ నా యొక్క అంటే నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంతో మంది గురువుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నాకు ఎంత జ్ఞానము అంటే ఎంత కావాలో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క క్వాలిటీని తీసుకుంటూ, ఎంతో ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటూ, నా యొక్క ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో నాకు నేర్పినటువంటి, తెలియజేసినటువంటి జ్ఞానానికి మరి ఈ ధ్యానం చెప్పినటువంటి గురువులకు అందరికీ కూడా మరి నా తల్లిదండ్రులకు నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ మరియు చైర్మన్ అయినటువంటి డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారికి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. అది అంటే నా 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 పేరు సునీత. మాది అనకాపల్లి. నేను గత 14 సంవత్సరం నుంచి ధ్యానం చేస్తున్నానండి. మరి ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత చాలా ఎన్నో మార్పులు. ఎలా ఉండాలి? ఏం తినాలి? ఏం తినకూడదు? ఏం చెయ్యాలి? ఏం చేయకూడదు? ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడకూడదు? సో, ఏదైనా ఒక సమస్యొస్తే, ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి? సో, ఇలాంటి విషయాలు ఎన్నో అంటే ఏదైనా ఒక చిన్న సమస్యొస్తే భయం అనేది లేకుండా, ధైర్యంతో ఇక్కడ ఆధ్యాత్మికంగా మనం ఎలా తగ్గించుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. నా యొక్క ప్రయాణంలో ఎన్నో అనుభవాలు. ఒక చక్కటి పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ చేయడానికి నాకు నేచర్ బాగా హెల్ప్ చేసిందండి. అంటే నేచర్ నాకిచ్చిన ఒక అద్భుత అవకాశం. ఒక పబ్లిక్ పిరమిడ్ మా స్ట్రీట్‌లో కట్టడానికి ఎంతో ఉపయోగపడింది. అలాగే ఆ పబ్లిక్ పిరమిడ్‌లో క్లాసెస్ కండక్ట్ చేయడం కావచ్చు, ఏదైనా వర్క్స్ చేయించడం కావచ్చు, సప్తాహాలు, ఆహ్, 1 డే వర్క్‌షాప్స్, 2 డే వర్క్‌షాప్స్ అని ఇలా ఎన్నో ఆల్రెడీ మేము ఇప్పుడు 8 ఇయర్స్ అవుతుందండి ఆ పిరమిడ్. పత్రి సార్ చేతుల మీదుగా ఇనాగ్రేషన్ అంటే ఓపెనింగ్ చేయించుకోవడం జరిగింది. సార్ అనకాపల్లి వచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేశారండి. సో, మరి ఇంతకన్నా ఎంత మరి సంతోషమో అంటే అనుకోకుండా ఆ పిరమిడ్‌కి అందరూ సంకల్పంతో ఆ వీధిలో అందరూ గూడా ఒక మంచి సంకల్పం పెట్టగానే నెల 15 రోజుల పిరమిడ్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. అలాగే ధ్యాన అనుభవాల్లో నాకు హాస్టల్‌గా ఒక పన్నుకి సర్జరీ జరిగింది. ఇంకా దీర్ఘకాలిక వ్యాధి అయినటువంటి థైరాయిడ్‌ని స్పిరిచువల్ టాబ్లెట్స్ యొక్క ఆధ్యాత్మిక గుళికల ద్వారా తగ్గించుకోవడం జరిగింది. సో, ఇలా ఎన్నో అనుభవాలు పొందుతూ మరి నా యొక్క ఆధ్యాత్మిక శాస్త్ర సేవను ఇక్కడ తన్, మన్, ధన్ రూపంలోన సర్వీస్ చేస్తూ నాకు చేతనైనంత వరకు నాకున్న సమయాన్ని బట్టి నేను ధ్యాన ప్రచారము, శాకాహార ప్రచారము, మరి పిరమిడ్ యొక్క శక్తిని, విశిష్టతను తెలియచేయడానికి కావచ్చు, ఈ నా వంతు సేవను అందిస్తూ చక్కగా ప్రతిరోజు కూడా ఇలా నా యొక్క సమయం అన్నది ఎంత ఉందో అంతవరకు కూడా సేవకి చేసుకుంటున్నానండి. ఈరోజు మనము చక్కటి కాన్సెప్ట్ అయినటువంటి జీవిత ధ్యేయం గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా అసలు ఈ భూమి మీద ప్రతి అంటే జన్మ తీసుకొని ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జీవిత ధ్యేయం అనేది ఖచ్చితంగా అసలు ఈ భూమి మీద పుట్టామంటేనే ఆ ధ్యేయం ఉంటేనే పుడతామండి. ఆ లక్ష్యం ఉంటేనే పుడతాం. కానీ కొంతమందికి ఏంటంటే ఆహ్, ఎందుకు పుట్టడం తెలుసు. ఏదో తిన్నామా, ఉన్నామా, సంపాదించాము, నా పిల్లలు, నా ఇది అనుకుంటూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటది. ఆ లక్ష్యం అన్నది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుందండి. ఆఫ్‌కోర్స్ మనకి కూడా ధ్యానం అనేది తెలియకపోతే, ధ్యానం తెలిసిన తర్వాత మన యొక్క ధ్యేయం ఒకలా ఉంటది. ధ్యానం అన్నది తెలిసిన తర్వాత మనకి యాడ్ అయిన తర్వాత
మన లక్ష్యం అన్నది వేరుగా ఉంటుంది. అసలు జీవిధ్యేయం అంటే ఏంటి? జీవిధ్యేయం అంటే ఏంటి? అసలు జీవిధ్యేయాన్ని మనము 3 భాగాలుగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా లైఫ్‌లో ఏంటుంటాయండి? లైఫ్‌లో ఏంటుంటాయి ప్రతి ఒక్కరికి? మనం 3 భాగాలుగా చేసుకున్నప్పుడు, ఆ 3 భాగాల్ని 3 ధర్మాలుంటాయి. శరీర ధర్మము, కుటుంబ ధర్మము, స్వధర్మము. ఈ మూడిట్లో కూడా మనం పర్ఫెక్ట్‌గా మన యొక్క సమయాన్ని బ్యాలెన్సింగ్‌గా చేసుకుంటే గనక, మనం జీవితంలో అద్భుతంగా సక్సెస్ 100కి 100 చేసినట్టేనండి. అంటే మన లైఫ్‌ని చాలా సక్సెస్‌ఫుల్‌గా మనం బ్యాలెన్స్ చేస్తున్నట్టు. పత్రిజీ గురువు గారు అంటారు. ఏమంటారు? సంసారంలో ఉండి నిర్వాణం చెందమంటారు కదా! అంతేగాని సంసారాన్ని వదిలి సన్యాస అంటే ఏ అడవుల్లోకో, ఎక్కడికో ఎళ్ళిపోనవసరం లేదు. అసలైన పాఠశాల ఏదైనా ఉంది అంటే ఫస్ట్ భూమి అంటాం. ఆ భూమి తర్వాత ఏంటండి? ఇల్లు. అసలైన పాఠశాల ఏదండి? మన ఇల్లు. మన ఇంట్లోని ఒక మన అంటే భర్త దగ్గర కావచ్చు, పిల్లల దగ్గర కావచ్చు, అత్తమామల దగ్గర కావచ్చు. అక్కడ సరి అయిన పాఠాలు నేర్చుకుంటేనే అదే అసలైన పాఠశాల. మరి మొట్టమొదటిది శరీర ధర్మంగా మనం చెప్పుకుంటే, మరి శరీర ధర్మాన్ని మనము ఎంతవరకు మనము ఆ శరీరానికి ఇస్తున్నాం? శరీర ధర్మం అంటే ఏంటి? చక్కగా ఈ యొక్క ప్రతిరోజు మనందరికీ తెలుసు. చక్కగా స్నానం చేస్తాము, బ్రష్ చేసుకుంటాము, మంచి ఆహారం పెడతాము. ఇవన్నీ పెడతాము. కానీ ధ్యానంలోకొచ్చిన తర్వాత మనం ఏమనుకుంటామంటే మెడిటేషన్ చేసుకుంటే అంటే ధ్యాన అంటే ఇప్పుడు 2 కూడా చెప్తూ ఉంటానండి. అంటే ప్రాపంచికంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు ఎలా ఉండేయి? ధ్యానంలోకొచ్చిన తర్వాత మన ఆలోచనలు ఎలా ఉండేవి? అంటే శరీర ధర్మం అనేసరికి మనం అనుకుంటాము. ఎందుకు? సెంట్ ఎందుకు? పెర్ఫ్యూమ్స్ ఎందుకు? ఇవన్నీ ఎందుకు? మనం మెడిటేషన్ చేస్తున్నాం కదా! ఇవన్నీ అవసరం లేదు. చక్కగా వస్త్రధారణ అంటే పత్రిసారి చెప్తారు. కాషాయ వస్త్రాలు వేసుకుంటేనే గురువు కాదు. తనకి ఆ డ్రెస్ అన్నది ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి తప్ప, అద్భుతంగా శరీరానికి మనకి ఎలాంటి వస్త్రధారణ కావాలన్నది కదా! ఎవరైనా ఒక అందంగా తయారయ్యి, ఒక చక్కటి లిప్‌స్టిక్ పెట్టుకున్నా, వాళ్ళు వేరేగా తయారైనా, మన చూపు ఎలా ఉంటది? ఏంటబ్బా! ఈవిడకి అబ్బా! చాలా ఇదెక్కువ, స్టైల్ ఎక్కువ. అంటే కొన్ని కొన్ని ఊర్లు ఇంకా హ్మ్, మన వైపు ఉన్న కల్చర్ ఎలా ఉంటదంటే, వేరే కల్చర్ దగ్గరికెళ్ళేసరికి చాలా వేరే విచిత్ర ధోరణిలో చూస్తూ ఉంటాం. అది నార్మల్‌గా ఉన్నప్పుడు. కొన్ని కొన్ని సోల్స్ ఉంటాయి. కొన్ని ఆత్మలుంటాయి. ఏంటంటే ఆ ఇంటి పక్కన వాళ్ళు కూడా వాళ్ళు చక్కగా ప్యాంట్, షర్ట్ వేసుకొని చాలా నీట్‌గా రెడీ అయ్యి వెళ్ళినప్పుడు కూడా అబ్బా! ఈవిడ ఇదివరకు ఇంకొకలా ఉండేవారు. ఇప్పుడు చాలా స్టైల్ పెరిగిపోయింది. చాలా పొగరు పెరిగిపోయింది. అంటే కొత్తగా తయారవుతున్నారు. అది వాళ్ళిష్టం. సో, శరీరానికి వాళ్ళు అంటే ఫ్రెండ్స్ కొంచెం మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే చెప్తున్నాను కదండీ! ఆ సెన్స్ అంటే ఆ వస్త్రధారణ ఎలా ఉంది? అన్నది ఇంపార్టెంట్. వాళ్ళు ఆహ్, మన వరకు మనం తెలుసుకుంటే గనక ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకుండా రెడీ అవ్వడంలో తప్పెంత మాత్రం లేదు. చక్కగా ప్యాంట్, షర్ట్ వేసుకోవచ్చు. మంచి శారీ కట్టుకోవచ్చు. చక్కగా అలంకరించుకోవచ్చు. మేకప్స్ వేసుకోవచ్చు. లిప్‌స్టిక్ పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళ ధర్మానికి అనుసరంగా వాళ్ళకి నచ్చిన అంటే ఒక అనుభవం అన్నమాట. వాళ్ళకలా తయారైతే ఇష్టం. సో, అలా మనము ఆ శరీరానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్సు చక్కగా స్నానం చేసేటప్పుడు మన బకెట్‌లో పన్నీర్ వేసుకొని సువాసన రావడానికి స్నానం చేయడంలో తప్పేమీ లేదు.